తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలిబెట్టి సంజీవయ్య మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధమని, అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. చెంగాల ఆలయం వద్ద అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసే ధైర్యం నెలవలకుందా అని సవాల్ విసిరారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు పారదర్శకత పాటించాలని, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు బదులుగా అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ జరగాలని అన్నారు. తాను ఎప్పుడూ ప్రజల కోసం పనిచేశానని, రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కిలిబెట్టి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సూళ్లూరుపేట రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా చెంగాల ఆలయం వద్ద ప్రమాణం చేయాలన్న సవాల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్టార్ట్ చేద్దామా? చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారం. మరి ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం, నేను మొన్న ఆర్డీఓ ఆఫీస్ కాడ కావచ్చు, ఇంతకుముందు శాండ్ రీచ్ కాడ కావచ్చు, మాట్లాడినటువంటి విషయాల పైన ఎమ్మెల్యే గారు కావచ్చు, నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, మరి వాళ్ళు కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడే కౌంటర్ ఇచ్చిన వాళ్ళ ఆ రోజు కేసు పెట్టారు. నెలవల సుబ్రహ్మణ్యం గారు కౌంటర్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడారు. ఆ రోజు నా మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. సరే, మళ్ళీ పక్క రోజు మీడియా సమావేశం పెట్టడానికి అవకాశం రాలేదు. అదేవిధంగా మన ఆర్డీఓ గారి ఆఫీస్ దగ్గర మరి ఆ రోజు మీడియా సమావేశం పెడితే ఆ పక్క రోజు ఎమ్మెల్యే గారు పెట్టారు. ఆ పక్క రోజు మళ్ళీ నెలవల సుబ్రహ్మణ్యం గారు పెట్టారు. నేను పెడదామనుకుంటే మరి ఈ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. మా నాయకులు చనిపోతే వాళ్ళ కార్యక్రమాలు అయితేనేమి, నిన్న మా నాయకుడు ఒక ఆయన చనిపోతే ఆ కార్యక్రమాల్లో మరి 2 రోజులు కూడా పోస్ట్ పోన్ అయింది. ఈరోజు పెట్టాలి, ఎందుకంటే సమాధానం చెప్పాల్సిన అవసరం కాబట్టి. వాళ్ళు చేసి నేను అడిగింది ఏంది, వాళ్ళ సమాధానం ఏంది, దీనికి ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు తెలియాలి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, నేనేం మాట్లాడాను, వాళ్ళేం మాట్లాడతారు. నేను మాట్లాడింది ఒకటి, ఈ నియోజకవర్గంలో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది, అక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి కుంటుబడింది. దీన్ని విషయంలో ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష వ్యక్తిగా, ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని నేను చెప్తున్నా, జరిగితే జరిగాయని చెప్పాలి. అవినీతి జరుగుతుందని చెప్తున్నా, జరగలేదని చెప్పాలి. దాన్ని వదిలి నెలవల సుబ్రహ్మణ్యం గారు నా స్థాయిని గురించి మాట్లాడారు. గుడిసెలో వచ్చాడు సంజయ్, గుడిసెలో నుంచి ఉన్నాడు, ఈరోజు కోర్టులకి పడగెత్తాడు. ఆయన స్థాయి గుడిసె స్థాయి. నెలవల సుబ్రహ్మణ్యం గారు, నా స్థాయిని, నా మూలాలని నేను ఎప్పుడు మర్చిపోను, ఎప్పుడు గుర్తుంటుంది. నేను గుడిసెలో నుంచే వచ్చా. నేనేం పెద్ద కోటి ఆగర్భ శ్రీమంతుని కాదు, కోటీశ్వరుని కాదు. నేనేమో గోల్డ్ స్పూన్తో పెరగలేదు. మీరు పెరుగున్నారేమో. అయితే మీ బంగ్లాలు, మీ యొక్క కోటలు అన్నీ కూడా మీ సొంతూరులో, మీ సొంతూరు మంగళంపాడులో ఉన్నాయి. ఈ రోజుకి ఆ పెద్ద పెద్ద కోటలు అవన్నీ ఉన్నాయి. ఆడ మీరు గోల్డ్ స్పూన్తో పెరిగారు, అది అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఎందుకో ఊరు వదిలి భీమవరం పోయారు, అది మీకు అందరికి తెలుసు. ఎవరు తెలుసో, నెలవల సుబ్రహ్మణ్యం గారి ఊరు మంగళంపాడు అనే విషయం మీకు ఎవరికి తెలుసో తెలియదో నాకు చెప్తున్నా. మంగళంపాడు అయింది. అక్కడి నుంచి ఎందుకు భీమవరం పోయారో ఆయన అడగండి. భీమవరం ఎందుకు పోవాల్సి వచ్చిందో,
మనం నా స్థాయికి వస్తే నాది కాదులూరు, ఈరోజు కూడా కాదులూరే. మా నాన్న కిలివేటి రాజయ్య గారు గౌరవప్రదంగా ఈ ప్రాంతంలో అందరికీ ఒక మర్యాదస్తుడిగా, గౌరవమైన వ్యక్తిగా పరిచయం. మా నాన్న చదువుకున్న వ్యక్తి. మరి గ్రామ మున్సిపుగా ఆ కాలంలోనే, మేము పుట్టక ముందే మా నాన్నగారు గ్రామ మున్సిపుగా పనిచేశారు. మరి సర్వేరుగా పనిచేశారు. సర్వేరుగా పనిచేస్తే దాన్ని రిజైన్ చేసేసి గ్రామ మున్సిపల్కి చేశారు. గ్రామ మున్సిపల్కి కూడా రిజైన్ చేసేసి మరి ఆయన కాంట్రాక్టర్గా, చిన్న కాంట్రాక్ట్లు అయితే ఎల్ఐసి లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఉంది, అది పెట్టుకొని చేసేవాళ్ళు మా నాన్న. అయినప్పటికీ మా నాన్న నీతి తప్పలేదు. మా నాన్న ఏ చిన్న చిన్న పనులు చేస్తున్నా కూడా నీతిగా, నిజాయితీగా మాకు నీతి నిజాయితీ నేర్పిస్తూ మమ్మల్ని కష్టపడి చదివించారు. మేము కూడా కష్టపడి చదువుకున్నాం. ఆ క్రమంలో, చదివించే క్రమంలో మా నాన్నకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరి దగ్గర సహాయం తీసుకోండొచ్చు కూడా, నేను కాదను దానికి. అయితే నేను చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రభుత్వ ఉద్యోగుల నీతి నిజాయితీగా ఉన్నా, మరి నాకు పసల పెంచలయ్య గారు మీకు తెలిసిన వ్యక్తే. పసల పెంచలయ్య గారు కూతుర్నిచ్చి నాకు వివాహం చేసి జరిపించారు. మరి ఆయన స్థాయి తెలిసి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు, తిరుపతి ఎంపీగా పనిచేశారు, తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఆయన కుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత నా స్థాయి కూడా పెరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక